31 అక్టోబర్ 2001 ప్లేస్ కొడైకెనాల్. మురుగేసన్ రామన్ అనే ఇద్దరు తమిళనాడు గవర్నమెంట్ ఫారెస్ట్ గార్డ్స్ అక్కడ పెట్రోల్ చేస్తుంటారు. వాళ్ళ అడవిలో కనిపించే యానిమల్ యాక్టివిటీస్ అన్నిటిని నోట్ చేసుకుని హెడ్ ఆఫీస్ కి రిపోర్ట్ చేస్తుంటారు. బట్ ఆన్ దట్ వన్ డే వాళ్ళు ఒక స్ట్రేంజ్ థింగ్ ని నోటీస్ చేశారు. ఒక యంగ్ మ్యాన్ డెడ్ బాడీ. ఆ వ్యక్తి వేసుకున్న బట్టలు చూస్తే అతను లోకల్ వ్యక్తి కాదని తెలుస్తుంది. పోలీస్ అక్కడికి వచ్చి కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో షాకింగ్ విషయం బయటపడుతుంది. అది సూసైడో లేక యాక్సిడెంటో కాదు, అదొక మర్డర్ అని. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఆ ఇన్వెస్టిగేషన్ ఈ కథని ఒక అనుకోని పెద్ద మలుపుకి తీసుకొచ్చి వదిలింది. ఆ పెద్ద మలుపు పేరు బి రాజగోపాల్, తమిళనాడు దోసా కింగ్, ఒక సెల్ఫ్ మేడ్ బిలియనర్. ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ రెస్టారెంట్ చైన్స్ లో ఒకటైన శరవణ భవన్ ఓనర్. మనీ, పవర్, రెస్పెక్ట్ అన్ని ఉన్న పర్సన్. అయితే ఇలాంటి ఒక మర్డర్ కేసు కి ఇతనికి లింక్ ఏంటి? అది తెలుసుకోవాలంటే స్టోరీని కొంచెం రివైండ్ చేసి మనం చాలా వెనక్కి వెళ్ళాలి. నేను మీ వంశీ, మీరు చూస్తున్నారు ప్రైమ్ 9. ఈ కథ స్టార్ట్ అయ్యేది ఇండిపెండెన్స్ కి 10 రోజుల ముందు ఒక చిన్న విలేజ్ లో. అది మ్యాప్ లో ఉందని కూడా ఎవరికి తెలియని ఒక ఊరు. అక్కడే పిచ్చయ్య రాజగోపాల్ అనే ఒక వ్యక్తి పుట్టాడు. రాజగోపాల్ కుటుంబం అంత డబ్బున్న కుటుంబం కాదు. అందుకే ఒక రోజు రాజగోపాల్ డబ్బు సంపాదించడం కోసం స్కూల్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. మొదట్లో కొన్ని చిన్న చిన్న పనులు చేసిన తర్వాత 21 ఏళ్ల వయసులో అతను కోడంబాకం సిటీలో ఒక చిన్న కిరాణా షాప్ ఓపెన్ చేశాడు. ఆ షాప్ కి మురుగన్ అని పేరు పెట్టాడు. షాప్ పెట్టిన అదే సంవత్సరం రాజగోపాల్ కి వల్లి అమ్మలనే ఆవిడతో మ్యారేజ్ అయింది. వాళ్ళ మ్యారేజ్ తర్వాత 10 ఇయర్స్ పాటు రాజగోపాల్ చెన్నైలోని కేకే నగర్ ఏరియాలో ఒక కిరాణా షాప్ నడిపాడు. కానీ ఒక రోజు అతను షాప్ లో కూర్చుని ఉండగా ఒక కస్టమర్ వచ్చాడు. నేను తినడానికి కనీసం 5 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ తినడానికి ఏమీ లేదని అతను రాజగోపాల్ తో చెప్పుకున్న బాధ రాజగోపాల్ కి ఒక ఆలోచన పుట్టించింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ క్లీన్ గా మంచి ప్లేస్ లో టేస్టీ ఫుడ్ తినగలిగాలని ఈ ప్రాంతంలో ఒక మంచి రెస్టారెంట్ ను ఎందుకు తెరవకూడదు? అతని మైండ్ లో వచ్చిన ఒక్క క్వశ్చన్ అతని జీవితాన్ని చేంజ్ చేసింది. రాజగోపాల్ తన రెస్టారెంట్ పేరు గురించి ఆలోచించాడు. అతని కిరాణా షాప్ పేరు మురుగన్ స్టోర్. మురుగన్ స్వామికి మరో పేరు శరవణుడు. అందుకే ఆ రెస్టారెంట్ కి శరవణ భవన్ అని పేరు పెట్టాడు. 1981 డిసెంబర్ 14 చెన్నైలోని ఒక మారుమూల ప్రాంతంలో రాజగోపాల్ తన ఫస్ట్ రెస్టారెంట్ ని తెరిచి దోశ, ఇడ్లీ, వడలు అమ్మడం స్టార్ట్ చేశాడు. మెల్లగా ప్రజలు అతని రెస్టారెంట్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అలానే అక్కడ తినడానికి రావడం కూడా. రాజగోపాల్ ఫుడ్ క్వాలిటీ విషయంలో రాజీ పడడు. సాంబార్ కోసం వాడే కారపొడి గుంటూరులోని ఒక టోకు వ్యాపారం నుంచి రావాలి. అలాగే చింతపండు కర్ణాటకలోని తుమ్మకూరు నుంచి రావాలి. అంతేకాకుండా రాజగోపాల్ కి క్లీన్లీనెస్ చాలా ఇంపార్టెంట్. చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో వేదారణ్య అనే ఒక చిన్న టౌన్ ఉంది. అక్కడ 9 వ్యక్తులు ఉంటున్న ఒక కుటుంబం ఉంది. అమ్మ, నాన్న, ఒక అబ్బాయి, అలానే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు జీవజ్యోతి. జీవజ్యోతి తండ్రి బిజినెస్ ఫెయిల్ అవడంతో ఆమెకు 3 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఈ అప్పు తీర్చడానికి ఆమెకు జాబ్ కోసం సిటీ అంతా తిరుగుతుంది. చివరికి ఆమెకు చెన్నైలోని శరవణ భవన్ కేకే నగర్ బ్రాంచ్ లో జాబ్ దొరికింది. ఆ కుటుంబం రాజగోపాల్ ని ఎంత నమ్ముతుందంటే కుటుంబం మొత్తం చెన్నైకి వచ్చేస్తారు. రాజగోపాల్ ఎంప్లాయీస్ అందరి డబ్బుకి బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇచ్చేవాడు. అందుకే చాలా మంది ఎంప్లాయీస్ తమ డబ్బుని రాజగోపాల్ అకౌంట్ లో సేవ్ చేసేవారు. రాజగోపాల్ ని కలిసిన తర్వాత ఆ ఫ్యామిలీ లైఫ్ పూర్తిగా మారిపోయింది. కేవలం కొన్ని నెలల్లోనే జీవజ్యోతి తండ్రి అసిస్టెంట్ మేనేజర్ అయ్యాడు. అంతేకాక ఆయనకు రెస్టారెంట్ దగ్గర అద్దె లేకుండా రాజగోపాల్ ఒక ఇల్లు ఇచ్చాడు. ఎన్నో సంవత్సరాలు గడిచాయి. ఆ కుటుంబం జీవితం పూర్తిగా మారిపోయింది. ఇదంతా ఒక కళేమో అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంతలో జీవజ్యోతికి 15 ఏళ్లు నిండాయి. ఆమె అందంగా ఉండడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అదే టైంలో జీవజ్యోతి కుటుంబంపై రాజగోపాల్ ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ అప్పుడే రాజగోపాల్ కి మళ్లీ పెళ్లైంది. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే రాజగోపాల్ రెండో భార్య నిజానికి అతని వంటవాడి భార్య. రాజగోపాల్ ఒత్తిడి భయం వల్ల ఆ వంటవాడు తన భార్యను వదులుకున్నాడు. కానీ రెండో పెళ్లైన 2 సంవత్సరాల తర్వాత రాజగోపాల్ దృష్టి మరొకరిపై పడింది. జీవజ్యోతి బ్రదర్ కి ట్యూషన్ చెప్పడానికి ప్రిన్స్ అనే అతను రోజు వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. ఇది చూసిన రాజగోపాల్ ఆ ట్యూటర్ ని తీసేయమని చెప్తాడు. ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉందని వాళ్ళని హెచ్చరిస్తాడు. అయినా సరే వాళ్ళు రాజగోపాల్ మాట వినరు. ఈ అవమానానికి రాజగోపాల్ వాళ్ళకి ఇచ్చిన ఇంటిని, తండ్రి ఉద్యోగాన్ని లాగేసుకుంటాడు. డబ్బు సంపాదించడానికి అతని ఫ్యామిలీ చెన్నైలో ఉండగా తండ్రి మలేషియాకి వెళ్తాడు. కానీ తండ్రి మలేషియాకి వెళ్లిన తర్వాత రాజగోపాల్ జీవజ్యోతి తల్లితో మాట్లాడడం మొదలు పెడతాడు. ఇంతలో ప్రిన్స్ అలానే జీవజ్యోతి ప్రేమలో పడతారు. 1998 ఏప్రిల్ 28న 18 ఏళ్ల జీవజ్యోతి ఇంటి నుండి పారిపోయి ప్రిన్స్ ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి తర్వాత వారు సౌత్ చెన్నైకి వెళ్లి కొట్టివాక్కంలో సెటిల్ అవుతారు. తర్వాత 2-3 సంవత్సరాలు ప్రిన్స్ అలానే జీవజ్యోతి చాలా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తారు. కానీ 2001 తర్వాత మొత్తం మారిపోతుంది. 2001లో జీవజ్యోతి తన సొంత ట్రావెల్స్ ఏజెన్సీని స్టార్ట్ చేస్తుంది. కానీ వాళ్ళ దగ్గర డబ్బు లేదు. అందుకే జీవజ్యోతి తన అమ్మ దగ్గరికి వెళ్లి తనకి డబ్బు అవసరమని చెప్తుంది. ఈ వార్త విన్న వెంటనే రాజగోపాల్ చింతించకు, నేను అండగా ఉన్నాను అని ముందుకు వస్తాడు. అదే టైంలో రాజగోపాల్ ఒక జ్యోతిష్యుని కలుస్తాడు. జ్యోతిష్యుడు చెప్పిన దాని ప్రకారం అతను జీవజ్యోతిని పెళ్లి చేసుకుంటే అతను విజయ శిఖరాలను చేరుకుంటాడు. రాజగోపాల్ జీవజ్యోతితో 2 కండిషన్స్ మీద ఆమెకు డబ్బు ఇస్తానని చెప్తాడు. ఫస్ట్ కండిషన్, డబ్బు వాయిదాలు ఇస్తాను. సెకండ్, మీకు వాయిదా అందినప్పుడల్లా మీరు కొన్ని ఆచారాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఆచారాలు చెన్నైకి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెల్లూరులో జరుగుతాయి అని చెప్తాడు. అక్కడే రాజగోపాల్ గురువులు ఉండేవారు. జీవజ్యోతి వరుసగా 5 శుక్రవారాలు వచ్చి ఈ ఆచారాలను కంప్లీట్ చేయాలి. కాబట్టి ఒప్పందం ప్రకారం ప్రతి శుక్రవారం జీవజ్యోతి వెల్లూరు వెళ్లి పూజలు పూర్తి చేసిన తర్వాత ఆమెకు వాయిదా డబ్బు ఇచ్చేవారు. మొదటి 2 శుక్రవారాలు రాజగోపాల్ ఆమెకు 50,000 ఇచ్చాడు. 5వ శుక్రవారం 5 లక్షల ఖాళీ చెక్ ఇచ్చాడు. ఈ డబ్బు కారణంగా 2001 ఆగస్టు 23న ప్రిన్స్ ఇంకా జీవజ్యోతి చివరికి తమ ట్రావెల్స్ ఏజెన్సీని స్టార్ట్ చేశారు. జీవజ్యోతి తనకే చెందిందని రాజగోపాల్ గట్టిగా నమ్మాడు. అతను ఆమెను తన ఇంటికి, ఆఫీస్ కి పిలిచేవాడు. పగలు రాత్రి ఆమెపై కన్నేసి ఉంచేవాడు. అలానే ఆమెకు గిఫ్ట్స్ కొనిచ్చేవాడు. కొన్ని రోజుల తర్వాత జీవజ్యోతి హెల్త్ అప్సెట్ అవడంతో ఆమెను హాస్పిటల్లో పెట్టారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా రాజగోపాల్ ప్రైవేట్ డాక్టర్స్ జీవజ్యోతి రికార్డులను చదివి మనం వేరే ఆసుపత్రికి వెళ్లాలని ఆమెకు చెప్పారు. దీంతో రాజగోపాల్ జీవజ్యోతిని వెంటనే డిశ్చార్జ్ చేయమని చెప్పాడు. ఆమెకు ఒక మొబైల్ ఫోన్ ఇచ్చి ఏదైనా సమస్య ఉంటే తనకు ఫోన్ చేయమని చెప్పాడు. జీవజ్యోతిని మరో హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అక్కడ డాక్టర్స్ ఆమె బాగానే ఉందని ఇంటికి వెళ్లొచ్చని చెప్పారు. కానీ డాక్టర్స్ ఆమె హస్బెండ్ ప్రిన్స్ ని స్పర్మ్ టెస్ట్ కోసం హాస్పిటల్ కి రమ్మని చెప్పారు. ఆ టెస్ట్ కంప్లీట్
కంప్లీట్ అయ్యే వరకు ఒకరితో ఒకరు శృంగారంలో పాల్గొనకూడదని కూడా డాక్టర్స్ చెప్పారు. 4 రోజుల తర్వాత రాజగోపాల్ బౌన్సర్ ప్రిన్స్ ను అతని ఇంటి నుండి స్పామ్ టెస్ట్ కోసం హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. ప్రిన్స్ కు HIV పాజిటివ్ అని అతను హెల్త్ చెకప్ చేయించుకోవాలని డాక్టర్స్ చెప్పారు. ఈలోగా రాజగోపాల్ జీవజ్యోతికి ఫోన్ చేసి ప్రిన్స్ కు HIV పాజిటివ్ అని చెప్పాడు. అదే కాకుండా ప్రిన్స్ ఆమెపై చేతపడి చేస్తున్నాడని, అందుకే ఆమె అనారోగ్యంతో ఉందని కూడా జీవజ్యోతితో చెప్తాడు. అదంతా అబద్ధం, పిచ్చివాగుడని ఆమె ఫోన్ పెట్టేస్తుంది. అర్ధరాత్రి దాటాక ప్రిన్స్ జీవజ్యోతుల ఇంటి తలుపు ఎవరో తడతారు. తలుపు బయట జీవజ్యోతి ఫ్యామిలీ మొత్తంతో పాటు రాజగోపాల్ ఉంటాడు. రాజగోపాల్ ఆ ఫ్యామిలీపై కోపంగా అరుస్తాడు. మీ అమ్మకి ఎలా మాట్లాడాలో తెలియదు, తను ఎవరితో మాట్లాడుతుందో కూడా తెలియదు, తనకి ఏ మాత్రం గౌరవం లేదు, నేను ఫోన్ చేస్తే సరిగ్గా సమాధానం కూడా ఇవ్వదు. ఇంతలో జీవజ్యోతి పోలీసులకు ఫోన్ చేస్తానని బెదిరిస్తుంది. రాజగోపాల్ తన ఫోన్ ని జీవజ్యోతికి ఇచ్చి ఏదైనా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయమని చెప్తాడు. చెన్నైలోని ప్రతి పోలీస్ అధికారి తనకు తెలుసని, వాళ్ళకి కూడా నేను తెలిసని అంటాడు. ఏ పోలీస్ ఆఫీసర్ కి నన్ను తాకే ధైర్యం లేదని అంటాడు. అదే టైంలో జీవజ్యోతి హస్బెండ్ ప్రిన్స్ తో ఆమెను నా 3వ భార్యగా మారమని గానీ, లేక నాతో ప్రశాంతంగా ఉండడం నేర్చుకోమని గానీ చెప్పు, డిసైడ్ అవ్వడానికి మీకు 2 రోజులు టైం ఉంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రాజగోపాల్ నుండి తప్పించుకోవడానికి వాళ్ళిద్దరూ సిటీ వదిలి పారిపోతారు. వారు పారిపోవడానికి ట్రై చేసిన వెంటనే రాజగోపాల్ గూండాలు వాళ్ళకి కనిపిస్తారు. వీళ్ళు మార్నింగ్ టైమ్ లో రెస్టారెంట్ లో మేనేజర్లుగా, నైట్ టైం గూండాలుగా ఉంటారు. ఈ గూండాలు ప్రిన్స్ జీవజ్యోతి మరియు ఆమె కుటుంబాన్ని అశోక్ నగర్ లో ఒక గోడౌన్ కి తీసుకెళ్తారు. వాళ్ళని ఒక గదిలో బంధిస్తారు. 10 నిమిషాల తర్వాత రాజగోపాల్ తన మనుషులతో అక్కడికి వస్తాడు. అతను ప్రిన్స్ దగ్గరికి వెళ్లి చెంపదెబ్బ కొడతాడు. ఆ తర్వాత రాజగోపాల్ మరియు అతని మనుషులు అతన్ని కొట్టడం స్టార్ట్ చేస్తారు. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప ఇంకొక దారి లేదు, నిన్ను 3వ భార్యగా చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పి ఆలోచించుకోవడానికి 1 వీక్ టైం ఇస్తాడు. ఇంటి చుట్టూ గూండాలను కాపలా పెడతాడు. ఎలాగోలా తప్పించుకుని జీవజ్యోతి కమిషనర్ ఆఫీస్ కి వెళ్లి రాజగోపాల్ మీద 30 పేజీల కంప్లైంట్ ఇస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు అక్కడ నుండి పారిపోయి ఒక హోటల్లో దాక్కుంటారు. అక్కడ నుండి పోలీస్ వల్ల ఎలాంటి హెల్ప్ అవ్వదని ఒక రిపోర్టర్ ని కలుద్దామని వెళ్తారు. అప్పుడే రాజగోపాల్ వాళ్ళని పట్టుకుని జీవజ్యోతిని తన కారులో ఎక్కించుకుని ఒక విలేజ్ కి స్టార్ట్ అవుతారు. ఆ విలేజ్ తాంత్రికులకు ప్రసిద్ధి చెందింది. వారు తమ మందులు మరియు మంత్రాలతో ప్రజల నుండి చేతబడిని తొలగిస్తారు. ఈమెకు పట్టిన ప్రిన్స్ అనే దయ్యాన్ని వదిలించమని రాజగోపాల్ వాళ్ళతో చెప్తాడు. తర్వాత జీవజ్యోతిని ఇంట్లో విడిచిపెట్టి ప్రిన్స్ ని చంపేమని తన అనుచరులతో చెప్తాడు. కొన్ని రోజులకి ప్రిన్స్ ఇంకా చనిపోలేదని తెలిసి తనని వెతికి పట్టుకుని జీవజ్యోతిని ప్రిన్స్ ని కారులో తీసుకుని వెళ్లి తను చూస్తుండగా ప్రిన్స్ ని చంపేస్తాడు. రాజగోపాల్ ఆమెను, ఆమె కుటుంబాన్ని చెన్నైలో బంధించి జీవజ్యోతిని ఒక జ్యోతిష్యుడి దగ్గరికి తీసుకెళ్తాడు. ప్రిన్స్ జాతకం ఆమె జాతకం సరిపోలడం లేదని జ్యోతిష్యుడు చెప్తాడు. వాళ్ళిద్దరూ తోబుట్టువులు కాగలరు గాని ప్రేమికులు కాలేరని అంటాడు. తర్వాత జీవజ్యోతిని ఒక పురోహితుడి దగ్గరికి తీసుకెళ్తాడు. అతను ఒక కృతువు చేసి జీవజ్యోతి మెడలో దండ వేస్తాడు. 21 ఏళ్ల జీవజ్యోతికి తనకేం జరిగిందో అర్థం కాదు. ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె తల్లి జరిగిందంతా చెప్తుంది. పురోహితుడు కొన్ని నిమిషాల్లోనే ప్రిన్స్ అంత్యక్రియలు చేసి రాజగోపాల్ కి జీవజ్యోతికి పెళ్లి చేస్తాడు. జీవజ్యోతి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి తినడం మానేస్తుంది. ఆమె నా స్థితిలో చూడలేక ఆమె కుటుంబం బాధపడుతుంది. అలా ఒక రోజు జీవజ్యోతిని తీసుకుని వాళ్ళ విలేజ్ కి పారిపోతారు. పోలీసులకి అంతా చెప్తారు. జీవజ్యోతి FIR ఫైల్ చేయడంతో అరెస్టులు స్టార్ట్ అవుతాయి. డానియల్ తో సహా రాజగోపాల్ అనుచరులు అందరూ అరెస్ట్ అవుతారు. ఈసారి పోలీసులను లంచంతో లొంగ తీసుకోవాలని భావించిన రాజగోపాల్ లొంగిపోతాడు. ఇన్వెస్టిగేషన్ తర్వాత అతన్ని మద్రాస్ సెంట్రల్ జైలుకి పంపుతారు. ఇన్వెస్టిగేషన్ టైంలో పోలీసులు రాజగోపాల్ మొదటి భార్యను కలుస్తారు. తన భర్త స్త్రీలోడని తనకు తెలుసని ఆమె వారితో చెప్తుంది. కానీ వేలాది మంది ప్రజల ప్రాణాలు అతనిపై ఆధారపడి ఉన్నాయి. దయచేసి అతన్ని బెయిల్ పై విడుదల చేయండి అని చెప్తుంది. ఇన్వెస్టిగేషన్ లో తన ప్రిన్స్ ని చంపి అతని డెడ్ బాడీని కొడైకెనాల్లో పడేశానని డానియల్ పోలీసులకు చెప్తాడు. అక్కడికి వెళ్లి వెతికిన పోలీసులకి ఏమీ దొరకదు. 2 నెలల తర్వాత ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్స్ పోలీసులకు ఫోన్ చేస్తారు. ఆ డెడ్ బాడీ దొరుకుతుంది. 2002 ఫిబ్రవరిలో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అయినా కానీ అతను బయటకు వచ్చి చాలా నార్మల్ గా ఉండడం స్టార్ట్ చేస్తాడు. అతని బిజినెస్ బాగా ఎక్స్పెండ్ అవుతుంది. దుబాయ్, సింగపూర్, అమెరికా, యూరోప్, కెనడా, మలేషియా లాంటి కంట్రీస్ లో శరవణభవన్ స్టార్ట్ చేస్తారు. కేసును వెనక్కి తీసుకోమని రాజగోపాల్ చాలా సార్లు జీవజ్యోతి దగ్గరికి వెళ్తాడు. 2004లో ఒక సెషన్స్ కోర్టు రాజగోపాల్ కి శిక్ష విధించింది. అతనికి జీవిత ఖైదు విధించింది. 2009లో రాజగోపాల్ సుప్రీంకోర్టుకు వెళ్తాడు. సుప్రీంకోర్టు వెంటనే రాజగోపాల్ కి హెల్త్ రీజన్స్ మీద బెయిల్ ఇచ్చి కేసు క్లోజ్ అయ్యే వరకు అతను జైలుకి వెళ్లడం చెప్తుంది. కేసు క్లోజ్ అవడానికి ఆల్మోస్ట్ 10 years పట్టింది. 2019 మార్చ్ 29 సుప్రీంకోర్టు రాజగోపాల్ కి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నట్టు అఫీషియల్ నోట్ ఇచ్చింది. రాజగోపాల్ వయసు అప్పటికి 72 సంవత్సరాలు. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు అతన్ని ఆదేశిస్తుంది. కానీ ఆ టైంలో రాజగోపాల్ డయాబెటీస్ తో బాధపడుతున్నాడు. అందుకే అతను లొంగిపోవడానికి 4 రోజుల ముందు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. 5 రోజుల తర్వాత అతని లాయర్ లొంగిపోవడాన్ని వాయిదా వేయమని సుప్రీంకోర్టుకు వెళ్తాడు. అదే రోజు అతనిని అంబులెన్స్ లో ఎక్కించి చెన్నై గవర్నమెంట్ హాస్పిటల్లో ఖైదీల వార్డులో చేర్పించారు. ప్రఖ్యాత శరవణభవన్ రెస్టారెంట్ ఓనర్ పి రాజగోపాల్ కన్నుమూశారు. 10 రోజుల తర్వాత అతనికి గుండెపోటు వచ్చి చనిపోయాడు. తాను చనిపోయే రోజున శరవణభవన్ లోని అన్ని అవుట్లెట్లు తెరిచి ఉండాలనేదే రాజగోపాల్ చివరి కోరిక. తీర్పు తర్వాత జీవజ్యోతి తంజావూరుకు వెళ్లి అక్కడ ఒక టైలరింగ్ షాప్ ను స్టార్ట్ చేసింది. తనకి ఇంకా తగిన న్యాయం దొరకలేదని ఇప్పటికీ జీవజ్యోతి భావిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.